కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 5 డయేరియా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కాగా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. కలుషిత నీరు సరఫరానే డయేరియా కేసులకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా స్థానిక ప్రజలను భయపెడుతోంది. 2 రోజుల్లోనే అనేక మంది ఆసుపత్రి పాలు కావడంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కాపుల రామాలయం వీధిలో ఈ డయేరియా ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా వాంతులు విరేచనాలతో బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమించడంతో విజయవాడలోని ఆసుపత్రులకు తరలించారు. ఎవరండి మున్సిపాలిటీ అధికారులు సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితం కావడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా తాగునీటి పంపుల్లో నల్లటి దుర్వాసనతో కూడిన నీరు వస్తున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృతి చెందారని, పలువురిని ఆసుపత్రి పాలు చేశారని స్థానికులు మండిపడుతున్నారు. కాపుల రామాలయం ఏరియా మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరు తాగటం వలన సుమారు ఒక 30 నుంచి 40 మంది హాస్పిటలైజ్ అవటం, అతిసార వ్యాధి సోకి వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో. సమాచారం అందుకున్న జిల్లా ఆరోగ్య శాఖ, పురపాలక శాఖ అధికారులు అప్రమత్తమై ఉయ్యూరులో పర్యటించారు. ప్రభావిత ప్రాంతంలో వైద్య సహాయం కోసం అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్యులు, ఆశా వర్కర్లు ఇళ్లను సందర్శిస్తూ ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా అని సర్వే చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచే తాగునీటి నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. లీకేజీలు ఉన్న పైప్ లైన్ల గుర్తింపు, క్లోరినేషన్ ప్రక్రియను మున్సిపల్ సిబ్బంది ముమ్మరం చేశారు. ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటి సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొంచెం డ్రైనేజీ ఫ్లో లేదు, వాటర్ కంటామినేషన్ ఉందని అన్నారు. ప్రతి ఒక్కరికి హౌస్ టు హౌస్ వాటర్ కంటామినేషన్ వల్ల బ్లీచింగ్ వాటర్లో కలుపుకోవడం, అట్లా కలుపుకోలేరు కాబట్టి కాచి చల్లార్చి నీళ్ళు తాగమని ప్రతి ఇంటికి సర్వే చేపిస్తున్నాను. ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను మంత్రి పరామర్శించారు. ఉయ్యూరుతో పాటు పరిసర గ్రామాల్లో మొత్తం 11 మంది డయేరియాతో ఆసుపత్రిలో చేరారని వివరించారు. వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఉయ్యూరులో డయేరియాని రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. దయవుంచి నిజాలు తెలియజేయండి. మొత్తం యాక్చువల్గా ఈ ఉయ్యూరు సరౌండింగ్స్ లో 11 మందికి మోషన్స్ అయిన మాట వాస్తవమే. ఈ యొక్క వాటర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చిందా, ప్లాంట్స్ ఇస్తున్నారు, బయట వాటర్ సప్లై చేస్తారు ఆరో ప్లాంట్స్, వాటి నుంచి ఏమైనా వచ్చిందా కూడా స్టడీ చేయాలి. పేషెంట్ 17వ తేదీ, ఇవన్నీ మెయిన్గా స్టార్ట్ అయింది 19th నుంచి. 17వ తేదీ హాస్పిటల్కి వస్తే అతనికి కార్డియక్ ప్రాబ్లం ఉందని, గుండె ప్రాబ్లం, వెంటనే యాక్చువల్గా వారిని విజయవాడ పంపించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్లో కార్డియాక్ అరెస్ట్ చనిపోయాడు. దాన్ని దీంతో లింక్ చేయదు. దయించి వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, నిల్వ ఉంచిన ఈగలు వాలిన ఆహార పదార్థాలను అస్సలు తినవద్దని వైద్యులు సూచిస్తున్నారు. స్వల్పంగా వాంతులు, విరేచనాల లక్షణాలు ఉంటే వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం లేదా కొబ్బరి నీళ్లు తాగాలన్నారు. సమీపంలోని వైద్య శిబిరాన్ని ఆశ్రయించాలని వైద్యులు కోరారు.